నమస్తే అండి. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలో అయితే ప్రస్తుతం ఉన్నాం. ఈ రోజు ఆదివాసుల ప్రపంచ ఆదివాసుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సంబంధించిన గురుకుల పాఠశాలల సంబంధించిన గిరిజన విద్యార్థులు అయితే అధిక సంఖ్యలో పాల్గొని ఈ రోజు అయితే ఈ మహబూబాబాద్ లో ఘనంగా అయితే పండుగ జరుపుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది పండుగ లెక్కనే ఉందా, మరి వాళ్ళకు కొన్ని అనేక అంశాల మీద మాట్లాడడానికి నోరున్న వాళ్ళ చెప్పుకోవడానికి అనేక బోర్లు ఇచ్చినా కూడా వాళ్ళు మాట్లాడడానికి అనేక అంశాల మీద అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో మనకు వచ్చి మంచి అవకాశం వచ్చింది. మనతో పాటు డీడీ గారు ఉన్నారు. డీడీ గారిని కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారండి? ఈరోజు గిరిజన సంబంధించిన ఒక పండగ వాతావరణంలో పండగ చేసుకుంటున్నాం. మరి గిరిజనులు పూర్తి స్థాయిలో ఆదివాసులకు అనేక అంశాల మీద ఇబ్బందులు పడుతున్నారు అనే కొన్ని అంశాల మీద అనేక అంశాలు మనం విన్నాం. దీని అనుగుణంగా మీరు ఒక 2 విషయాలు గిరిజనకు సంబంధించిన సంస్కృతి గురించి, ఆదివాసుల గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడండి. తర్వాత ఇంకొన్ని క్వశ్చన్స్. ఓకే, ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అందరికీ, మహబూబాబాద్ జిల్లా వాసులకు అందరికీ, ఆదివాసులందరికీ, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, సంఘ నాయకులకు అందరికీ ఆదివాసీ ప్రపంచ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయో గిరిజన సంస్కృతి కానీ ఏదైనా కాపాడడానికి గిరిజన సంక్షేమ తరపున మేమైతే వాళ్ళ సంస్కృతి మేము కాపాడుతున్నాము. ప్రభుత్వం ఆదేశానుసారంగా మేము పనిచేస్తున్నాం. పూర్తి స్థాయిలో వాళ్ళకు రావాల్సిన విద్యార్థులకు సంబంధించి మాట్లాడుతున్నాను. వాళ్ళకు తినడానికి ఫుడ్ అయినా కావచ్చు, వేసుకోవడానికి బట్టలు కావచ్చు, షూస్ కావచ్చు, చాలా నాణ్యతలు లేని వాళ్ళకు అందుతున్నాయి. అదే ఏకలవ్య కావచ్చు, సంబంధించిన వేరే పాఠశాలలకు, వేరే గురుకులాలకు పూర్తి స్థాయిలో వాళ్లకు కావాల్సిన క్వాలిటీలు అందుతున్నాయి. మరి ఆదివాసీలకు సంబంధించిన, గిరిజన సంబంధించిన కుటుంబాలకు, వెనుకబడ్డ వాళ్లకు అనేక సమస్యలు ఉన్నాయి. మరి దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇక్కడ మీరు చెప్పినట్టుగా గవర్నమెంట్ ఏది కామన్ పెట్టిరో పిల్లలకు నెలకు పౌష్టికకరమైన ఆహారము జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో స్పెషల్ ఆఫీసర్ను ప్రతి హాస్టల్కి 2-3 హాస్టల్కి ఇచ్చి కంప్లైంట్ బాక్స్ పెట్టి విద్యార్థులు నాణ్యమైన భోజనం అయితే మాత్రం ప్రస్తుతం అయితే అందిస్తున్నాము. విద్యార్థుల పరంగా మాత్రం 2025లో స్టేట్లోనే ఫస్ట్ వచ్చింది గిరిజన సంక్షేమ శాఖ. 2026లో కూడా స్టేట్లోనే 5వ ర్యాంక్ సాధించడం జరిగింది. ఇది ఎప్పుడు కూడా నేను దాదాపు 2016 చేస్తున్నా ఇక్కడ, అప్పటి వరకు ఇక్కడ రాలేదు. విద్యాపరంగా విద్యార్థులకు అయితే మాత్రం మంచి పౌష్టికమైన ఆహారం అందించు నాణ్యమైన విద్యను మాత్రం అందిస్తున్నాం. విద్యాశాఖకు సంబంధించింది వీళ్లకు, అంటే గిరిజన సంబంధించి మన ఆదివాసులకు వాళ్ళ బాధలు ఉంటాయి కానీ చెప్పుకోలేరు. అయితే సంబంధించిన 6th 10th వరకు ఏకలవ్యాలు అయితే పూర్తి స్థాయిలో ఫుడ్ సంబంధించిన పూర్తి స్థాయిలో ఉంది. కానీ ఈ గురుకులకు సంబంధించిన వాళ్ళు పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పండుగ అనేది గిరిజనాల పండుగని, ఆదివాసుల పండుగని కలర్ఫుల్ గా చేయడం కాదు, వాళ్ళ కలర్ఫుల్ జీవితంలో వెళ్ళట్లేదు వాళ్ళు. దీని మీద సంబంధించిన శాఖకి, కలెక్టర్ గారికి, పైన మంత్రి గారికి మీ యొక్క మాటలు ఏ విధంగా ఉంటాయి, మీరు ఏమడగలో తెలుసుకుంటున్నారు చెప్పండి. ఏకలవ్య అంటే సెంట్రల్ గవర్నమెంట్, అది మన ఈఎంఆర్ స్కూల్స్, అసలు మన గురుకులాలు ఇవన్నీ ఆర్ట్స్ కంట్రోల్లో పనిచేస్తుంది. మన ఏది ఆ సంస్థ వేరే సీతామహాలక్ష్మి సెక్రటరీ గవర్నమెంట్ ఉంటుంది. కాబట్టి ఏదైతే తప్పు జరిగిందో వాళ్ళను మననే ఏది గాంధీనగర్లో ఒక ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయడం జరిగింది. గురుకులంలో కూడా టీచర్ సార్ కూడా సరెండర్ చేయడం జరిగింది. ఆర్సీఓ మేడం కూడా తీసేయడం జరిగింది. కొత్త ఆర్సీఓ కూడా మొన్ననే నారాయణకు బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఆధ్వర్యంలో అటువంటి సమస్యలు రాకుండా మేము చూస్తామని చెప్పి హామీస్తున్నాం. థ్యాంక్ యూ అండి. మనతో పాటు నాయకులు యాప సీతయ్య గారు ఉన్నారు. వాళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సుదీర్ఘమైన చర్చలో ఒక 2 నిమిషాలు బుల్లెట్ పాయింట్స్ అడుగుతానండి. ఇప్పుడు సంబంధించిన గిరిజనులకు సంబంధించిన కావచ్చు, ఆదివాసులు కావచ్చు, వీరు ఎన్ని ముక్క ఈ ప్రపంచానికే ఎన్ని ముక్క. కానీ వీళ్ళకి సంబంధించిన హాస్టల్లో కనీసం ఫుడ్ కరెక్ట్గా ఉండదు, ఉండడానికి సంబంధించిన హాస్టల్ సంబంధించిన కరెక్ట్గా ఉండవు. వాళ్ళు చదువుకోవాలంటే నాణ్యతమైన బుక్స్ ఉండవు, అక్కడ సంబంధించిన టెక్స్ట్ బుక్లు ఉండవు, పెన్నులు ఉండవు, ఏముండవు. పండగ చేసుకోవడానికి మాత్రమే గిరిజనులు పనిచేస్తున్నారు సంబంధించిన శాఖ వాళ్ళు. దీని మీద 2 నిమిషాలు బుల్లెట్ పాయింట్ మాట్లాడారు. ఇప్పుడు ఏదైతే గిరిజనులకు ఐటీడీఏల పేరు మీద ఆ ఐటీడీఏలో ఉన్నటువంటి ఆఫీసర్లు గిరిజనులకు రాబడినటువంటి ఏదైతే పందికొక్కుల దోసేసుకోవడం వల్ల పూర్తి స్థాయిగా వచ్చినట్టుగా అక్కడ చూపించే రికార్డు పరంగా చూపించడం వేరు, కింద జరిగేది వేరు. ఆఫీసర్ రాగానే ఆఫీసర్ పర్యటన రోజే మాత్రమే నీట్గా ఉన్నటువంటి భోజనం పెడతారు, కానీ తర్వాత చేసే కార్యక్రమం అంతా వేరే జరుగుతున్నాయి. ఈరోజు కళ్ళకు గట్టినట్టుగా పేరుకి
నామాలపాడు గురుకులం నీళ్లు కనీసం స్నానం పక్కన పెట్టు త్రాగేటందుకు నీళ్ళు లేని పరిస్థితి. అంటే కలెక్టర్ గారికి మీడియా గీడియా అన్ని చెప్పినా కూడా ఈ రోజు వరకు కలెక్టర్ గారు పట్టించుకున్న పాపాన పోలే. మేమేమంటున్నామంటే కనీసం ఉన్నటువంటి ఆఫీసర్స్ అయినా కాదు, ప్రేమ చూపించేది కడుపు నుంచి రావాలి, హృదయం నుంచి రావాలి. ఆదివాసులు అడిగే శక్తి లేదు. ఆదివాసులు పిట్ట మనసు, వాళ్ళు పిట్ట మనసు, పందికొక తత్వం మనసులు లేనటువంటి వారు ఆదివాసులు. కనుక వాడు ఎదురు తిరిగి అడిగే తత్వం లేదు కనుక ఆదివాసుల్ని ఆలోచించైనా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, ఐటీడీల పిఓ గారు కావచ్చు, ఖచ్చితంగా మంత్లీ వారి కావచ్చు, 15 days కావచ్చు, పర్యవేక్షణలు పెట్టి అక్కడ జరుగుతున్నటువంటి నష్టాన్ని ఫుల్ ఫ్లెక్సీతో పూర్తి చేసినట్టయితే ఆ పిల్లగాడు చక్కగా చదివి రేపు ఉన్నత స్థాయికి పోగలుగుతాడు. అప్పుడే గిరిజన వ్యవస్థ అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా చేసినట్టయితే మెయిన్ గా ఈ రోజు 2 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పండుగని అధికారంలోకి తీసుకొచ్చాయి. కనీసం ఈ లాస్ట్ టైం కావచ్చు, ఈ టైం లాస్ట్ టైం కనీసం జేసీ గారన్న రెవెన్యూ జేసీ గారు ఈ కార్యక్రమానికి వచ్చి వెళ్ళారు. కానీ ఈసారి కలెక్టర్ ఆఫీసు నుంచి అటెండర్ కూడా రాలేని పరిస్థితి. అంటే కలెక్టర్ గారికి ఆదివాసీ గిరిజనుల మీద ఎటువంటి ప్రేమ ఉన్నది ఇక్కడ అర్థమైపోతా ఉన్నది. ఆ ఆఫీసు నుంచి ఒక్కరు కూడా ఇది మళ్ళీ జీవో ఉన్నది, సర్కిల్ ఉన్నది అంటే ఇది మానుకోట, గిరిజనుల కోట అనే పేరుకే చెప్తున్నారు. కానీ ఇక్కడ కలెక్టర్ ఉంటాడు. కలెక్టర్ సంబంధించినటువంటి ఆ శాఖలన్నీ 29 శాఖలు అధికారికంగా ఉన్నాయి. కానీ ఒక ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే ఏడు పక్కకేసింది ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ని. డీడీ గారి ఒక ఆధ్వర్యంలో తూతూ మంత్రంగా జరిగింది తప్ప మేమంతా ఆదివాసులం, మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మా పాలసీ వచ్చిందంటే ఆ టయానికి ఖచ్చితంగా మేము మాకున్నటువంటి పచ్చ జెండా పెట్టుకొని మేము వచ్చి మా నిరసన తెలియజేసుకుంటాం, మా హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాం. కాకుండా నేటి అధికారులు పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నదని కూడా జిల్లా కలెక్టర్ గారిని విన్నవించుకుంటున్నాం. గిరిజన హాస్టల్లో గిరిజనకు సంబంధించిన లేడీస్ హాస్టల్లో లేడీకి సంబంధించిన వాచ్మెన్లు ఉండాలి, అటెండర్లు ఉండాలి. కానీ కనీస అర్హత లేని వాళ్ళు 5th క్లాసు 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళు అక్కడ అవుట్సోర్సింగ్ లో ఉద్యోగాలు చేస్తున్నారు. మరి ఆడపిల్లలు ఉండే హాస్టల్లో ఎలా ఉంటారు జెంట్స్ అనేది మా క్వశ్చన్. ఒకటి మేము కళ్ళారా చూసాము. మరి గిరిజనకు సంబంధించిన బాలికల హాస్టల్లో బాలికలకు సంబంధించిన లేడీస్ ఉండాలి, దీన్ని ఎలా చూస్తారు? మేము ఆ విధంగా ఏదైతే లేడీస్ వర్కర్ ఉండకుండా జెంట్స్ ఉండడం వల్ల అది మేము తప్పుగా భావిస్తున్నాం. అటువంటి ఎక్కడన్నా ఉంటే తక్షణమే ఇప్పుడు పక్కనే డీడీ గారు ఉన్నారు, పర్యవేక్షణ చేసి డీడీ గారు దాన్ని సరి చేయవలసిన బాధ్యత డీడీ గారికి ఉన్నది. అది చేయవలసిన బాధ్యత మన ఆఫీసర్దే కాబట్టి వారు కూడా పక్కనే ఉన్నట్టు కాబట్టి ఇది తక్షణమే దాన్ని పరిష్కరించవలసిందిగా డీడీ గారిని కోరుతా ఉన్నాం. సార్ చెప్పండి, మీరు కొన్ని సంవత్సరాల నుంచి ఆదివాసులను చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ మనస్తత్వం ఏంది, వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంది, దాని మీద ఒక్క నిమిషం మాట్లాడండి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆదివాసుల యొక్క మనుగడని ఈ ప్రభుత్వాలు మొత్తం పేపర్ మీద చూపించడం తప్ప ఆదివాసులని పేపర్ మీద చూపించడం తప్ప మా ఆదివాసులకు ఎలాంటి హక్కులు ఉన్నా కూడా మాకు అవి వాటిని అందకుండా చేస్తా ఉన్నారు. అట్టనే అడవుల పైన, భూముల పైన, జలాల పైన పూర్తి హక్కులు ఉన్నాయనేసి మొత్తం పేపర్ మీద చెప్పడమే తప్ప ఇప్పుడు మా ఊళ్ళు కాల్ చేసి మా గూడాలను కూడా కాల్ చేసి ఖనిజ సంపదలన్నీ మా గ్రామాల పరిధిలో ఉంటాయి కాబట్టి వాటిని కాపాడుతున్నారనే ఉద్దేశంతో కుట్రపూరితంగా మొత్తం ఈ ప్రభుత్వాలు మాకు అమలు పరిచేటువంటి కాకుండా మా గూడాలని మొత్తం కాల్ చేయించి అక్కడ ఉన్నటువంటి మొత్తం ఖనిజాలని దోసుకొని అభివృద్ధి లేకుండా అనారోగ్య పరిస్థితిలో విద్య లేదు, వైద్యం లేదు చెప్పడమే తప్ప మొత్తం పేపర్లో చెప్పుకుంటా మా ఆదివాసుల పేరు చెప్పండి. అసలు ప్రపంచంలోనే ఆదివాసుల పేరు చెప్పండి మనుగడ లేదు. ఏ పార్టీ కూడా ఆల్రెడీ ఉండబోదు కూడా. ఇది ఖచ్చితంగా మేము ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సందర్భంగా అందరి యొక్క అభిప్రాయంతో మేము బల్లగుద్ది మరి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవన్నీ నిధులు నిక్షేపాలు అన్ని సర్వం మా యొక్క గ్రామాలు మా పరిధిలో ఉంటాయి. కానీ మేము తిన్నామంటే మరి అది ఆల్రెడీ ప్రభుత్వాలు కానీ ఇతర మొత్తం కంపెనీలు మొత్తం అది హ్యాండ్ ఓవర్ చేసుకొని మాకు ఎలాంటి హక్కులు లేకుండా మొత్తం మా ఈ ఉన్నటువంటి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసీ దేశాలను మొత్తం మమ్మల్ని
పారదోలి ఫారెస్ట్ కానీ పోలీసు వాళ్ళు కానీ మొత్తం మా పైన మహిళల పైన మొత్తం విపరీతంగా దాడులు చేస్తూ మా యొక్క ఆదివాసీ గూడాలని మొత్తం దేశాలను కూడా అది అణగదొక్కుతూ మమ్మల్ని చాలా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఆదివాసి ఐక్యతగా ఉండి పోరాడుకుంటూ కొమరం భీముల ఇంకా మొత్తం ఇప్పుడు మా సమాజం వెనక్కిపోదు. మా వాళ్ళు ఇప్పుడిప్పుడే చైతన్యవంతులు అవుతారు, దాడులు చేస్తారు. అవసరం అనుకుంటే మొత్తం మళ్ళీ దేనికైనా కూడా వెనకం చేయకుండా. ఒకటే చెప్తున్నారండి, పూర్తి స్థాయిలో ఆదివాసులైతే సమాజంలో తిరుగుతున్నారు కానీ వాళ్ళు కనీసం అన్న కూడా లేదు, ఎక్కడ పోయినా మర్యాద లేదు. ఈ రోజు చూసుకుంటే మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కి సంబంధించిన విషయాలను కొన్ని అంశాల మీద మాట్లాడడం జరిగింది. అంటే ఆదివాసులు ఎంత చిన్న చూపు చూస్తున్నారంటే ఈ రోజు ఈ ప్రోగ్రాం బట్టి కూడా చెప్పుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. చాలా బాధాకరమైన విషయాలు కొన్ని వెలువరించారు. దీన్ని సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో తీసుకొని రాబోయే సంవత్సరానికైనా అధికారికంగా నిర్వహించాలి. సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో హాస్టల్ వసతులకు సంబంధించింది కూడా అనేకంగా ఇబ్బందులు పడుతున్నారని కూడా చెప్తున్నారు. సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాబాద్ జిల్లా.